హాయ్! హలో! అందరికీ నమస్తే. నేను మీ సుపర్ణ. సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. మనం రెగ్యులర్‌గా చేసుకునే ఇడ్లీలు కాకుండా ఈరోజు మనం ప్రోటీన్ ఇడ్లీ తయారు చేసుకోబోతున్నాం. ఇది మంచి రిచ్ ప్రోటీనే కాదు, మంచి రుచిగా కూడా ఉంటుంది. వెరైటీగా కూడా ఉంటుంది. మనం ఈ రెసిపీ తయారు చేసుకోబోయే ముందు ఈ నవరాత్రుల్లో మరో గణపతిని దర్శిద్దాం. గణపతి దర్శనం చేసుకున్న తర్వాత మన రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మనం మినపప్పు కానీ, ఇందులో రవ్వ కానీ వాడకుండా పెసరపప్పుతోటి ఇడ్లీ చేసుకోబోతున్నాం. పెసరపప్పుని ఓవర్ నైట్ నాననిచ్చి, ఉదయాన్నే శుభ్రంగా కడిగి వడపోసుకొని, వడకట్టుకున్న పెసరపప్పుని మిక్సీ జార్‌లోకి తీసుకున్నాం. దానిలో ఒక కప్పు పెరుగు, 1 ఇంచి అల్లాన్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, 2 పచ్చిమిరపకాయలను తుంపేసుకొని, కరివేపాకు కూడా వేసి, దీన్ని బాగా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇది కొంచెం గట్టిగా ఉంది కదా! కొంచెం వాటర్ వేసి కొద్దిగా పలచన చేసి, మనం ఒక బౌల్‌లోకి తీసేసుకుందాం. దీన్ని మిక్స్ చేసి బాగా పక్కన పెట్టేసుకొని, దీని కాంబినేషన్‌గా అంటే ఇడ్లీకి కాంబినేషన్‌గా ఒక చట్నీ తయారు చేసుకోబోతున్నాం. ఈ చట్నీ కూడా స్పైసీగా చాలా చాలా బావుంటుంది. దీనికోసం టమోటాలను ఒక 4 శుభ్రంగా కడిగి, దీన్ని సగానికి కట్ చేసుకోవాలి. ఇలా హాఫ్ కట్ చేసుకున్న వాటిని ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఇలా బోర్లించాలి అన్నిటిని. ఇలా వేయటం వలన త్వరగా లోపల కూడా ఉడుకుతుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచితే చక్కగా మగ్గిపోయాయి కదా! ఇప్పుడు దీన్ని స్కిన్ తీసేద్దాం మనం. దీన్ని మనం మిక్సీ వేయము, అలాగే రోట్లో కూడా నూరం కాబట్టి స్కిన్ స్మాష్ అవ్వదు. అందుకని స్కిన్ అంతా రిమూవ్ చేసేసి అన్నిటి మీద ఉన్నది చక్కగా దీన్ని వేగుతూ ఉన్నప్పుడే ఇందులో కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర ఇందులోనే వేసేసి ఇవి వేగుతున్నప్పుడే కొంచెం ఒక చిటికెడు పసుపు, అలాగే దీనికి సరిపోయేంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుందాం. రుచికి సరిపోయేటట్లు వేసుకోండి. నేను టేబుల్ స్పూన్ వేసాను. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసిన తర్వాత, మనకి దీనిలో ఒక 2 స్పూన్ల కారం సరిపోతుంది. 2 స్పూన్ల కారం కూడా వేసి, ఇవి పచ్చి వాసన పోవాలి కదా! కొంచెం స్టవ్ సిమ్‌లో పెట్టుకొని దీన్ని ఇలా స్మాష్ చేసుకోవాలి. ఈ పచ్చి వాసన అంతా పోతుంది కారానికి, వెల్లుల్లికి ఉన్నవి. దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసి దీన్ని కొంచెం కలుపుకొని, ఇప్పుడు మనం పులుపు కోసం ఇందులో కొంచెం నిమ్మరసం పిండుకుందాం. ఒక చెక్క పులుపు సరిపోతుంది చక్కగా మనకి. దీనంతా కలిపేస్తే మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఇది పుల్ల పుల్లగా, కారం కారంగా భలే టేస్ట్‌గా ఉంటుంది. మనం ఇప్పుడు ఇడ్లీలో తింటున్నాం కదా! దీన్ని రైస్‌లోకి తీసుకోవచ్చు. అలాగే దోసల్లోకి, చపాతీల్లో కూడా చాలా బావుంటుంది. ఇది రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని, మనం ఇందాక పెసరపిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా! అందులోకి ఒక గరిట తీసుకొని పోపు గరిటె అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆవాలు వేసి, ఇంగువ చిటపటమనగానే ఆపేసి, పసుపు కూడా వేసేసి, ఈ మిశ్రమాన్ని ఇందులో పోసేద్దాం. ఇది వేయటం వల్లండి మంచి రుచొస్తుంది మన ఇడ్లీకి. కలర్ కూడా బాగా వచ్చింది కదా! ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం బేకింగ్ సోడా ఒక పావు స్పూను, దీని బదులు మనం ఈనో అయినా వేసుకోవచ్చు. మామూలు ఉప్పు వేసి సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము వేసేసి బాగా కలిపేయాలి. మంచి కలర్‌ఫుల్‌గా వచ్చింది కదా! క్యారెట్టు, బీట్రూట్ కూడా ఇష్టమైతే అది కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా కలిపేసి మనం ఇప్పుడు ఇడ్లీ ప్లేట్‌ని గ్రీజ్ చేసుకుందాం. ఇడ్లీ ప్లేట్లు అంటే ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా! చిన్న పిల్లలు వాళ్ళు కొంచెం ఇడ్లీ అంటే ఇష్టపడరు కదా! అలాంటి వాళ్ళకి చిన్న చిన్న కటోరీల్లో వేసేసి మనం ఈ ఇడ్లీ ఉడికించినట్టే ఉడికించేసామంటే అవి గిన్నె షేప్‌లో వస్తాయి కాబట్టి పిల్లలు కొంచెం వెరైటీగా ఉంటుంది. బాక్స్‌లో అయినా తీసుకెళ్ళిపోవచ్చు లంచ్ బాక్సుల్లో. మధ్యాహ్నం అయినా ఇందులో కూరలు అవి ఉంటాయి కదండీ! బాగా స్పాంజిలాగా ఉంటుంది కాబట్టి ఇడ్లీ మధ్యాహ్నం తిన్నా బావుంటుంది. చక్కగా లంచ్ బాక్స్‌లో అలా ఇస్తే పిల్లలు హ్యాపీగా తింటారు. వీటిని గ్రీజ్ చేసుకున్న వాటిల్లోకి మధ్యలో పిండి వేసుకుంటే మనకి అది స్ప్రెడ్ అవుతుంది ఉడికేటప్పుడు. అన్నిట్లో వేసేసుకొని మనం మామూలు కుక్కర్‌లో అయినా పెట్టుకోవచ్చు. నేను రైస్ కుక్కర్‌లో పెడుతున్నానండి వీటిని. ఇందులో కూడా నీట్‌గా వస్తాయి. 10 నిమిషాల్లో చక్కగా ఉడికిపోతాయండి. ఇలా టచ్ చేస్తే మన చేతికి అంటుకోలేదనుకోండి ఇడ్లీ ఉడికిపోయినట్టే. మనం తీసేసుకొని ఒక 2 నిమిషాలు బయట ఉంచేసి, ఇప్పుడు ఇడ్లీ తీసుకున్నామంటే ఇడ్లీ నీట్‌గా వస్తుంది. చక్కగా సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇవి చక్కగా వేడివేడిగా బ్రేక్‌ఫాస్ట్ చేయొచ్చు, లంచ్‌లోకి తీసుకోవచ్చు, లేదంటే డిన్నర్ కూడా చాలా బావుంటుంది. మనం మామూలుగా చేసుకునే రవ్వ ఇడ్లీ వల్ల బలం ఏముండదు. ఇలా చేసుకుంటే మనం రిచ్ ప్రోటీన్‌ని తీసుకోగలుగుతాం. ప్రోటీన్ ఉన్న టిఫిను అప్పుడప్పుడు ఇలా తీసుకుంటే మనకు కావాల్సిన ప్రోటీన్ అంతా అందుతుంది కదా! హ్యాపీగా షుగర్ వాళ్ళు కూడా తినొచ్చు. చక్కగా కలర్‌ఫుల్‌గా ఉంది కదా ఇది. దీన్ని విరగదీసి చూద్దామా? మంచి
పఫీగా ఉంటుందండి. లోపలంతా స్పాంజిలాగా ఉడుకుతుంది. మనం ఈనో గానీ, బేకింగ్ సోడా గానీ వేస్తాం గదా! దీన్ని చక్కగా సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని మనం రెడీ చేసుకున్న టమోటా చట్నీతోటి టేస్ట్ చేద్దామా? పుల్ల పుల్లగా, కారం కారంగా ఉండే చట్నీ చాలా రుచిగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేస్తారుగా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.